అందరికి నమస్తే. ఇన్కన్వెన్షన్ అక్కినేని నాగార్జున అందరికీ తెలుసు కదా. ఆ కూల్చివేత పైన నాగార్జున గారు స్పందించిండ్రు. ఆయన ట్వీట్ చేసిండు. ఏం స్పందించిందంటే, స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఇన్కన్వెన్షన్కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడడం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కోసం ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి, ఒక్క అంగుళం ట్యాంకు ప్లాన్ కూడా అక్రమణకు గురికాలేదు. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనం ఇది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా జరిగినది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల మేము ఆక్రమణ చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. అక్కినేని నాగార్జున జస్ట్ కొద్దిసేపు క్రితమే, చాలా కొద్దిసేపు క్రితం ట్వీట్ చేసిండు. బహుశా సినిమా ఇండస్ట్రీ ఏమైనా స్పందిస్తుందేమో అని చూస్తున్నాము. స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. అక్కినేని నాగార్జున స్టే మరియు కోర్సు, అక్కినేని నాగార్జున స్క్రీన్ షాట్ దిస్ ఎంజాయ్ యూ స్క్రీన్ షాట్ ఏంది, పికాసో నాగార్జున మురళీకృష్ణ స్క్రీన్ షాట్ దిస్ అంటే ఏందో ఇవన్నీ. సపోర్ట్ యూ టు సార్, లెట్ సి మ్యాటర్ ఏంటి, దెబ్బకు తెలుగు బయటకు వచ్చింది, పట్టా ల్యాండ్ అయినా కూడా డెమాలిషా. సపోర్ట్ యూ సార్, స్టే సేఫ్ అండ్ స్ట్రాంగ్. వామో ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ హ్యూజ్ ఇష్యూ. వీఆర్ విత్ యూ అన్న, ఫైల్ ఏ కేస్ ఇన్ కోర్ట్. ఓకే సార్. సపోర్ట్ కూడా వచ్చింది. పట్టా ల్యాండ్ని ఎలా డెమాలిష్ చేస్తున్నారు, ఆల్వేస్ విత్ యూ సార్. కాంగ్రెస్కి నాకి ఏమైనా ఇష్యూ ఉన్నాయా? ఉన్నాయి. కాంగ్రెస్కు నాగార్జునకు సంబంధం ఏంటంటే, నాగార్జున వైఎస్ జగన్కు చాలా దగ్గర. చాలాసార్లు ఆయన కామెంట్స్ కూడా వేసిండు ఓపెన్గా. నాగార్జున విషయంలో కొంత, జగన్ విషయంలో పాజిటివ్గా ఉంటారు. ఆయన టీడీపీ వ్యతిరేకి అనేది ముద్రపడ్డది బాగా. బహుశా మరి టీడీపీ వ్యతిరేక అంటే ఇక్కడేం సంబంధం అంటే, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, టీడీపీ రాజగురువులకు రాజశిష్యులు ఇక్కడనే ఉన్నారు కాబట్టి మరి అదేమన్నా ఎఫెక్ట్ ఉందేమో. నిజానికి స్టే ఉంది. నేను చెప్పిన 2015లోనే జిహెచ్ఎంసీ దానిలో 3 ఎకరాల 20 గుంటలు చెరువు కబ్జా చేసిందని తేల్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ కూల్చే ప్రయత్నాలు చేస్తే కోర్టుకు స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే హియరింగ్స్ నడిచినాయి. ఇప్పుడు కూడా స్టే ఉంది, ఇంకా పరిశీలించమని చెప్పింది అప్పుడు కోర్టు. ఎంజాయ్ యువర్ స్క్రీన్ షాట్. ఓకే, చాలామంది సినిమాకి సంబంధించిన వాళ్ళు, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా మొత్తం ఆయన ట్వీట్ను తీసి స్క్రీన్ షాట్లు తీసి పోస్ట్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో ఇది, లాస్ట్కు సినిమా ఇండస్ట్రీ మొత్తం అడ్డం తిరుగుతుంది అయింది. ఫిలిం ఇండస్ట్రీని ఏపీకి తరలించే కుట్రలో భాగంగా ఈ హైడ్రామా. ఓరు నాయన, హర్షద్ అంటే ఎవరో. చంద్రబాబు ఆదేశాలతో సినీ పరిశ్రమను ఆంధ్ర తరలించేందుకు ఈ కుట్రల. 2010లో కాంగ్రెస్ హయాంలో ఇన్కన్వెన్షన్ సెంటర్ నిర్మించింది నిజం కాదా? నీ బిడ్డ ఎంగేజ్మెంట్ ఇన్కన్వెన్షన్లో నిర్వహించింది నిజం కాదా? ఇవేం తెలియనట్టు ఇప్పుడు కూల్చివేత డ్రామాలు. గుంపు మేస్త్రి నీకు సార్, మీ ప్రాపర్టీ పైన ఎలా అయితే చర్యలు చేపట్టారో వారి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ల పైన కూడా ఇలాగే చర్యలు చేపట్టాలి. లేకపోతే ఈ రేవంత్ ప్రభుత్వం మీ పైన కక్ష సాధింపు చేసింది అని నిజంగా భావించాల్సి ఉంటుంది. ఓకే, సరే, ఎనీవే చూద్దాం. బట్ నాగార్జున అయితే స్పందించిండు. ఇమీడియట్గా ఈ వార్త మీకు అందించాలనే ఉద్దేశంతో వీడియో చేసిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.